హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆధ్యాత్మిక. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం స్వామి వివేకానంద జీవితంలో బేళ్ళూరు మఠం గురించి తెలుసుకుందాం. వివేకానంద స్వామి ఎన్నో ఉత్తమమైన ఆధ్యాత్మిక భూతాలను కలిగినప్పటికీ ఆయన ఆరోగ్యం బాగా లేనందువలన అక్టోబర్ 18వ తేదీ కలకత్తాకు వచ్చేశారు. ఆయన సోదర సన్యాసులు స్వామీజీ పునర్దర్శనానికి ఆనందించిన ఆయన ఆరోగ్యం చెడిపోయినందుకు బాధపడ్డారు. అయినా స్వామీజీ విశ్రాంతి తీసుకోకుండా కొత్తగా మఠంలో చేరిన సన్యాసులతో మాట్లాడుతూ వారికి తరగతులు నిర్వహించారు. ఈ సమయంలో స్వామీజీ కన్నా కలల్లో ఒకటి నిజం కావడం మొదలైంది. భారతీయ మహిళలందరూ ఏదైనా చెయ్యాలని ఎప్పటి నుండో కోరిక. భారతీయ మహిళల్లో ఎంతో గుణవంతులు, పతివ్రత మూర్తులు, కానీ వారిని సరైన విద్య దొరకట్లేదు. అందుకని బయట సమాజంలో వారి పాత్ర చాలా తక్కువగా ఉన్నది. వారికి సరైన విద్యని అందించాలని వారి సన్యాసులకు వారే పరిష్కారాలు వెతుక్కుంటారని స్వామీజీ అనేవారు. సోదరి నివేదిత భారతీయ మహిళకై తన సేవని మొదలుపెట్టడం చూసిన స్వామీజీ చాలా ఆనందపడ్డారు. ఆ కాలంలో ఆడపిల్లలు బడులకు వెళ్ళి చదువుకోవడం ఊహించలేని విషయం. అలాంటిది ఆడపిల్లలకై ఒక పాఠశాలని మొట్టమొదటిసారిగా స్థాపించింది నివేదిత. శారదాదేవి వద్దన్నో శ్రీరామకృష్ణుల ఇతర శిష్యురాళ్ళు వద్దన్నో జీవించేది. ఆమె వీరంతా హైందవ ధర్మం గురించి, రామాయణ మహాభారతాది గ్రంథాల గురించి ఆమెకు తెలియజేశారు. తర్వాత నివేదిత ఒక ఇల్లు అద్దెకి తీసుకుని అక్కడ పాఠశాల నడిపింది. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఆమె ఆడపిల్లలను బడికి ఎవ్వరూ పంపించేవారు కాదు. ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు నచ్చజెప్పి అవసరమైతే కాళ్ళు పట్టుకుని వారి అమ్మాయిలను బడికి పంపమని చదివించమని అర్థించేది. ఒక ఆంగ్లేయ మహిళ అప్పట్లో బానిస దేశైన భారతమాత బిడ్డలకై అంతగా తప్పించడం చూసి తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు ప్రజలు. ఎంతో దీశక్తితో తన లక్ష్య సాధనకై చిత్తశుద్ధితో పనిచేసేది నివేదిత. వివేకానంద స్వామి ఆమెను శివంగి అని ఊరికే పిలిచేవారా? వివేకానంద స్వామి బేళ్ళూరు అనే ప్రాంతంలో మఠం స్థాపించడానికి భూమి తీసుకున్న విషయం మనం విన్నదే. అక్కడ భూమి పూజ 1898లో జరిగింది. వెంటనే అవసరమైన భవంతులు కట్టడం ప్రారంభించారు. డిసెంబర్లో స్వామీజీ కొంతమంది ఇతర సన్యాసులతో కలిసి నూతన ఆశ్రమంలోకి మారారు. బేళ్ళూరు మఠం అనబడే ఈ ఆశ్రమం అన్ని ధర్మాలని, వాటి ఆచరణలని గౌరవించడమే కాకుండా అందరిచే చోటు నియమించబడింది. ప్రపంచం మొత్తానికి ఇక్కడి నుండి ఒక 1500 ఏళ్ల పాటు ఆధ్యాత్మిక ప్రకాశం నిర్దేశముగా జరుగుతుందని ఆ ఋషి వాక్కు. శారదానంద స్వామిని స్వదేశానికి వచ్చిన మఠ బాధ్యతలను చేపట్టవలసిందిగా ఆజ్ఞాపించారు స్వామీజీ. అక్కడ జప తప ధన్యాదులను, సేవ అర్చనాది కార్యక్రమాలు విజయవంతంగా జరుపుకున్నారు. అక్కడి సన్యాసులు కఠిన నియమాలు పాటించేవారు. స్వామీజీ కొంతమంది శిష్యులను తయారు చేసి ఇద్దరిని ఢాకా, అప్పుడు భారతదేశంలో భాగమే, పంపించారు. మరి ఇద్దరిని గుజరాత్, ఇంకొక ఇద్దరిని హరిద్వార్ ప్రాంతానికి పంపించారు. అందరూ విజయవంతులయ్యారు. రెండవసారి విదేశానికి వెళ్ళవలసిన ప్రయత్నం వచ్చింది. స్వామీజీ కొన్ని రోజుల పాటు సముద్రపు గాలి తగిలితే ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు చెప్పగా మరలా పశ్చిమ దేశానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు స్వామీజీ. ఆయనతో పాటు తురియానంద్ స్వామి, సోదరి నివేదిత కూడా బయలుదేరారు. గోల్కొండ అనే ఓడ వారిని తీసుకుని 1899 జూన్ 20న బయలుదేరింది. భూత పవనాల కారణంగా సముద్రం బాగా అల్లకల్లోలంగా ఉంది. మద్రాసులో ఓడ ఆగింది. కానీ కలకత్తాలో ఒక అంటువ్యాధి ఉండటంతో అక్కడి నుండి వచ్చిన ఓడలోని వారిని కిందకి దిగనివ్వలేదు బ్రిటిషు ప్రభుత్వం. కానీ ఈ నియమం కేవలం భారతీయులకు, అంటే మన బానిసలకు మాత్రమే. ఆంగ్లేయులు స్వేచ్ఛగా ఓడ నుండి నగరానికి రాకపోకలు జరిపేవారు. సముద్ర తీరానికి కొంత దూరంలో ఆ పెద్ద ఓడ ఆగింది. స్వామీజీని చూడటానికి వేల మంది భారతీయులు తీరానికి వచ్చారు. వారిలో ఎంతోమంది ముందుగానే వెళ్ళి స్వామీజీ దిగడానికి అనుమతించవలసిందిగా బ్రిటిష్ ఆఫీసర్లని వ్రాతపూర్వకంగా కోరారు. కానీ ఫలితం లేకపోయింది. ఇదంతా చూసి స్వామీజీ ఆగ్రహంతో ఓడపైన బొమ్మలోని సింహంలాగా పచార్లు చేయసాగారు. బ్రిటిష్ వారు తనని తీసుకువెళ్ళి తుపాకీలతో ఎందుకు కాల్చివేయరని అడిగారు. అలా కనుక జరిగితే మిత్రులారా, రవి అస్తమించని ఈ క్రూర బ్రిటిష్ సామ్రాజ్యపు సేవ పేటికకు అదే మొదటి మేకు అవుతుంది. నా మరణ వార్త ఈ దేశమంతా ప్రచండమై అగ్నిలాగా పాకి ఈ జాతి మొత్తం ఒక్కసారిగా లేచి వారిని తరిమివేస్తుందన్నారు. మళ్ళీ ప్రయాణం మొదలైంది. సముద్రంలో
కల్లోలం వల్ల దారి మొత్తం ఓడ పైకి కిందకి అటు ఇటు ఊగుతూ జూలై 1న లండన్ నగరం చేరింది. అక్కడ 2 వారాలు ఉన్నారు. మరలా అమెరికాకు పయనించారు స్వామీజీ. ఆయన్ను కలవడానికి, స్వాగతించడానికి 2 అమెరికన్ మహిళలు లండన్ వెళ్లి స్వామీజీతో పాటు అమెరికాకు తిరిగి వచ్చారు. స్వామీజీ న్యూయార్క్లో ఉండటం అక్కడికి 150 మైళ్ళ దూరంలో ఒక గ్రామం లెగ్గెట్ దంపతులనే వారింటికి వెళ్ళి ఉన్నారు. అదొక సుందరమైన నిశ్శబ్దమైన ప్రదేశం. అక్కడ నవంబర్ వరకు ఉండి మంచి విశ్రాంతి పొంది ఆరోగ్యానికి బాగా పుంజుకున్నారు. అక్కడ న్యూయార్క్లో ధర్మ ప్రచారం చేస్తూ అభేదానంద స్వామీజీతో కలిసి సంతసించారు. న్యూయార్క్లో కొన్ని తరంగాలు నిర్వహించారు. పాత శిష్యులు మిత్రులను కలిసి ఆనందించారు. వారంతా స్వామీజీని మరలా కలిసినందుకు ఆనందించారు. ఈలోపు ఆయన పుస్తకాలు చదివి అవన్నీ భారత ధర్మానికి ఆదరించే కొత్త వారంతా ఆయన్ని ప్రత్యక్షంగా చూడాలని అనుకున్నారు. 2 నెలల తర్వాత అమెరికాకి పశ్చిమ కోస్తా ప్రదేశం ఉన్న కాలిఫోర్నియాకు ప్రయాణించారు. అంతకుముందే లాస్ ఏంజల్స్ వెళ్ళి అందరి కోరిక మేరకు వారికి భారతీయ శాస్త్రాలు, ఇతిహాసాలు ఉపన్యసించారు. ఫిబ్రవరిలో స్వామీజీ శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళారు. అక్కడికి వచ్చిన అనేక మందిని ఆయన విడిగా తరగతులు ప్రారంభించారు. వేదాంత తత్వము, ధ్యానము నేర్పించారు. అక్కడ ఒక పెద్ద ఇల్లు అద్దెకి తీసుకుని తరగతులు నిర్వహించారు. చుట్టుపక్కల పట్టణాలకు వెళ్ళి ఉపన్యాసాలు ఇచ్చారు. శాన్ ఫ్రాన్సిస్కోకి వచ్చిన అద్భుతమైన ప్రతిస్పందన వల్ల అక్కడ స్వామీజీ వేదాంత్ సొసైటీ ఆఫ్ శాన్ ఫ్రాన్సిస్కో అనే ఆశ్రమాన్ని స్థాపించారు. అమెరికాలో ఒక గ్రామంలో ఒక పెద్ద నీటి కాలువ పక్కన స్వామీజీ నడిచి వెళ్తున్నారు. తాడుతో కట్టబడి నీటిపై తేలుతున్న కొన్ని గుడ్లు పెంకులను దూరం నుండి తుపాకీలతో గురి చూసి కాల్చి ప్రయత్నిస్తున్న కొంతమంది కౌబాయ్ యువకుల్ని చూశారు స్వామీజీ. అన్నిసార్లు వారి గురి తప్పుతూనే ఉండటం వల్ల చూసి స్వామీజీ చిరునవ్వు నవ్వారు. వారి పరాజయం చూసి స్వామీజీ నవ్వుతున్నారనుకుని వారు కోపగించుకుని తుపాకీ ఆయన చేతిలో పెట్టి అదంత సులభం కాదని, చేతనైతే ప్రయత్నించమని సవాలు విసిరారు. తుపాకీ తీసుకున్న స్వామీజీ గురి చూసి 12 సార్లు కాల్చారు. 12 గుడ్లు పెంకులు పగిలాయి. ఈయనెవరో తుపాకీ కాల్చడంలో బహు నైపుణ్యం కలిగిన వాడని అనుకున్నారు. అంతలో రహస్యాలు, కిటుకులు వారికి కూడా బోధించమని ప్రాధేయపడ్డారు. అందుకు ఆయన తాను జీవితంలో తుపాకీ వాడటం అదే మొదటిసారమని, అఖండమైన ఏకాగ్రత ఈ సాఫల్యానికి రహస్యమని వారికి పలికారు. స్వామీజీ శిష్యుల్లో ఒకరు ఒక ఆశ్రమం నెలకొల్పేందుకు ఆయనకు కొంత భూమిని బహుకరించారు. కానీ అది ఏ పట్టణానికైనా గ్రామానికైనా చాలా మైళ్ళ దూరంలో కొండల మధ్యలో ఉంది. స్వామీజీ అక్కడ ఆశ్రమం నెలకొల్పమని చెప్పగా ఆయన కాలాంతరం శాంతి ఆశ్రమం దాన్ని తీర్చిదిద్దారు. స్వామీజీకి ఫ్రాన్స్లో జరగబోయే విశ్వమత చరిత్ర మహాసభల్లో పాల్గొనమని ఆహ్వానం అందింది. స్వామీజీ కొన్నాళ్ళు న్యూయార్క్కి వచ్చి అక్కడి వేదాంత సొసైటీ పురోగతికి సంతసించారు. లాగెట్ దంపతులతో ప్యారిస్ బయలుదేరారు. ఇంకా యూరోప్ ప్రయాణం. 1900 ఆగస్టు 1వ తేదీన స్వామి వివేకానంద ప్యారిస్ చేరుకున్నారు. అక్కడ లాగెట్ దంపతులకు చెందిన ఒక సుందరమైన గృహంలో ఉన్నారు. అక్కడ ఎంతోమంది ప్రముఖులను కలిసి భారతీయ భావాలను వారితో పంచుకున్నారు. విశ్వమత చరిత్రమైన జరుగుతున్న మహాసభల్లో స్వామీజీ ఫ్రెంచ్ భాషలో ఉపన్యసించారు. అంతకుముందు 15 రోజుల్లో ఫ్రెంచ్ నిపుణుని మొత్తం కంఠస్థం చేశారు. ఇక మాట్లాడటం వంటివి అమెరికాలో అవకాశం దొరికినప్పుడు అభ్యసించారు. సభల్లో వారంతా అడిగే కఠినమైన ప్రశ్నలకి స్వామీజీ ఫ్రెంచ్ భాషలో సునాయాసంగా సమాధానాలు ఇచ్చారు. ఆ సభలో మొత్తం 2 సార్లు ఉపన్యసించారు. ఆయన ప్రసంగాలని ఇతర పండితులంతా మెచ్చుకున్నారు. ఆయన కీర్తి అక్కడ కూడా బాగా వ్యాపించింది. మన దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ ఆ సమయంలో అక్కడే ఉండడం చేత వారిద్దరూ చాలాసార్లు కలుసుకున్నారు. వివేకానంద స్వామి తన మాతృదేశ శాస్త్రజ్ఞాన్ని చూసి ఎంతో గర్వించేవారు. తర్వాత స్వామీజీ టర్కీ మరియు ఆస్ట్రియా వెళ్ళారు. చాలా రోజులు ఇస్తాన్బుల్లో ఉండి అక్కడ చూడదగ్గ ప్రదేశాలను చూశారు. అక్కడ కూడా ప్రముఖులను కలిశారు. తర్వాత గ్రీసు దేశానికి స్టీమర్లో వెళ్ళి కొన్ని రోజులు అక్కడ గడిపారు. తర్వాత ఇంకో ఓడలో ఈజిప్ట్ వెళ్ళారు. ఆయనతో పాటు ఈ యాత్రలో చాలామంది స్నేహితులు ఉన్నారు. అక్కడి పిరమిడ్లు, కైరోలోని మ్యూజిషియన్లను ఆసక్తిగా చూశారు. కానీ మరోవైపు ఇండియాకు తిరిగి వెళ్ళాలనే కోరిక బలపడసాగింది. ఇది తెలుసుకున్న స్నేహితులంతా బాధపడ్డారు. ఈరోజు ఈ కథతో ముగించి రేపటికి మరొక కథతో కలుద్దాం. మీ సపోర్ట్ని నాకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్తో తెలియజేయగలరు. వీడియో నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్న QR కోడ్కి 2 రూపీస్ని డొనేట్ చేయగలరు.
థ్యాంక్ యూ.